వెల్కమ్ టు కేఫై టీవీ. రాయలసీమ అభివృద్ధి పథకాలకు పెండింగ్ ప్రాజెక్టుల పూర్తికి 5 ఏళ్ల కాల పరిమితితో హామీ ఇవ్వాలని ఎన్నికలలో తలపడుతున్న పార్టీలన్నింటికీ డిమాండ్ చేయాలి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ జన చైతన్య యాత్ర కమిటీ అనంతపురం జిల్లాలో ప్రెస్ మీట్ను ఏర్పాటు చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఆంధ్రప్రదేశ్లో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలని, విభజన హామీ ప్రకారం ఆంధ్రప్రదేశ్కు రావాల్సిన హక్కులను సాధించాలని, ప్రజలే పాలకులను ప్రశ్నించే విధంగా ఈ యాత్ర కొనసాగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బోయ సుంకన్న, POW రాష్ట్ర అధ్యక్షురాలు సుజ్ఞానమ్మ, AIFTU రాష్ట్ర అధ్యక్షులు కరీం బాషా, విద్యావంతులు వేదిక కన్వీనర్ వెంకటేష్, RCC రాష్ట్ర అధ్యక్షులు శివానంద, రాయలసీమ కళా వేదిక అనంతపురం జిల్లా ప్రధాన కార్యదర్శి సాకే మల్లికార్జున, SP క్రియేషన్స్ సాయి పవన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కేఫై టీవీ న్యూస్ రిపోర్టర్ వేణుగోపాల్, అనంతపురం. సరే, ఈ మీడియా సమావేశంలో హాజరైనటువంటి అనేక ప్రజా సంఘాల వాళ్లకు, మరి అట్లనే ఈ మీడియా మొత్తం మిత్రులకు అందరకు మా ఈ పాదయాత్ర అంటే ఈ జనచైతన్య యాత్రకు మీరు మాకు సహకరించినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ముందు నా పేరు సుంకన్న, రైతు కూలీ సంఘం రాష్ట్ర కార్యదర్శి, రాష్ట్ర అధ్యక్షుడు. అట్లనే ఈ పాదయాత్రకు సంబంధించినటువంటి విషయాలు, మరి దాదాపు ఇప్పుడు మనకు స్వతంత్ర ఎన్నికలు స్టార్ట్ అయ్యి దాదాపు 65-70 సంవత్సరాల నుంచి ఎన్నికలు జరుగుతూనే ఉన్నాయి. ఈ జరుగుతున్నటువంటి క్రమంలో ఈ నాయకులు అనేక వాగ్దానాలు చేస్తున్నారు. ఈ వాగ్దానాలు ఒక్కటి కూడా అమలు కావడం లేదు. ఎందుకంటే వాళ్ళ పబ్బం గడుపుకోవడం కోసం సారా, బిర్యానీ, తర్వాత డబ్బులు, దస్కం ఇవన్నీ చేసి వాళ్ళు ఓట్లలో నెగ్గి మళ్ళీ 5 సంవత్సరాల వరకు ప్రజల ముఖం చూపించే పరిస్థితి లేదు. ఏదైనా సమస్య వచ్చి, సార్ మాకు ఈ సమస్య వచ్చిందంటే నువ్వు నాకేం ఊక ఓట్లు వేసలేవు, నేను కొనుక్కున్న నీ ఓట్ని అని చెప్పే పరిస్థితిలో మాట్లాడుతున్నారు ఈ నాయకులు. అట్లనే మరి ముఖ్యంగా రైతాంగానికి సంబంధించినటువంటి విషయానికి వస్తే, ఈ మొత్తం ఈ 4 రాయలసీమ జిల్లాలు నీళ్లు లేక ఎట్లా అల్లలాడుతున్నావో, మరి అన్నిటికంటే ముందు ఈ అనంతపురం జిల్లా చాలా అగమ్యగోచరంగా ఉన్నది. మరి SLC కాలువ, మరి అక్కడి నుంచి మరి దాదాపు 2.5 లక్షల ఎకరాలకు నీళ్లు పారాల్సినటువంటిది SLC కనీసం 1 లక్ష ఎకరాలకు కూడా పారే పరిస్థితి లేదు. కారణం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి హోస్పేట్ డ్యామ్, తుంగభద్ర డ్యామ్ పూడికకు గురి అయిపోయింది. ఆ పూడికని తీయాలంటే సాధ్యమే పని కాదు. 33 TMCల పూడిక పూడింది. అది దాని కెపాసిటీ 133 TMCలు. 33 TMCలు పూడిపోయింది. దానికి సంబంధించి సమాంతర కాలువ తవ్వి ఆ నీళ్ళని, అంటే ఇక్కడ వచ్చేటువంటి SLCకి వచ్చేటువంటి నీళ్ళని భర్తీ చేయండి అని చెప్పేసి పాలకులు ఎంత మొత్తుకున్నా వీళ్ళకి చెవున పడడం లేదు. కనుక కనీసం ఈ కరపత్రాల ద్వారా ఈ మీడియా నుంచి మేము ప్రచారం చేయాలనే ఉద్దేశంతోనే మేము ఈ ప్రచార యాత్ర మొదలుపెట్టాం. అట్లనే కర్నూలు జిల్లాకు సంబంధించి పశ్చిమ ప్రాంతం కూడా చాలా కరువులకు, వలసలకు నిలయమైనటువంటి ప్రాంతం. అక్కడ LLC కాలువ వాడుతుంది. LLC కాలువ పక్కన వాడుతున్నా కానీ ఆ పొలాలకు నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు. వాళ్ళు కనీసము 4 లక్షల నుంచి 5 లక్షల జనాభా వలస పోతుంటారు ప్రతి సంవత్సరం. మరి వలసలు పోయి ఇక్కడ కూడా ఈ అనంతపురం జిల్లాలో కూడా వలసలు పోయి కదిరి ప్రాంతంలో ఒళ్ళమ్ముకొని బతికే పరిస్థితి ఉన్నది. ఇట్లాంటి పరిస్థితిని ప్రభుత్వాలు తెలియజేస్తున్నాయి. దీన్ని ప్రశ్నించండి అనేటువంటి దాని మీదనే ప్రజలకు తెలియజేయడానికే మేము యాత్ర మొదలుపెట్టాం. మేము ఎవరికో ఓట్లు వేయండి, వాళ్ళని గెలిపించండి, ఇళ్ళని గెలిపించండి అని కాదు. ఇప్పుడు చెప్తున్నటువంటి ఈ పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ పెండింగ్ ప్రాజెక్టులని 5 సంవత్సరాలు పూర్తి చేయండి అని చెప్పేసి ప్రజల్ని చైతన్యం చేసి, ప్రజలు ఈ వచ్చేటువంటి ఎన్నికలు నిలబడినటువంటి అభ్యర్థుల్ని నిలదీయండి. ఖచ్చితంగా ఈ 5 సంవత్సరాల కాలంలో పూర్తి చేస్తే మేము మీకు సహకరిస్తామనేటువంటి పద్ధతుల్లో మీరు నిలదీయండి అని చెప్పేసి ఈ ప్రజలకు తెలియజేయడం కోసమే మేము యాత్ర మొదలుపెట్టాము. మరి ఈ యాత్ర కనీసం రైతుకు సంబంధించినటువంటి విషయం. ఈ ప్రపంచంలో డాక్టర్ లేకున్నా, ఇంజనీర్ లేకున్నా, CM లేకున్నా, PM లేకున్నా, ఎవరు లేకున్నా, పోలీసులు లేకున్నా బతకగలుగుతాడు. కానీ రైతు లేకుండా బతికే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇక్కడ బువ్వ పండేది పొలంలో, ఫ్యాక్టరీలో బువ్వ పండదు. ఆదాయం కానీ ఫ్యాక్టరీలో పండదు, బువ్వ పండేది పొలంలోనే. అదే అక్కడి నుంచి వచ్చిన పంటనే మరి తను పస్తులుండి
ఇతరులకు తిండి పెట్టేటువంటి రైతు. అట్లాంటి రైతుని ఇవాళ ఎట్లా చూస్తుంది ఈ ప్రభుత్వం అంటే చాలా నీచంగా చూస్తుంది. జై కిసాన్ జై జవాన్ అంటుంది. జై జవాన్కి అన్ని విధాలా సహకరిస్తుంది, కానీ జై కిసాన్కి 60 సంవత్సరాల ఏదైనా 10,000 పింఛన్ ఎందుకు ఇవ్వకూడదు? వాడు చచ్చే వరకు పింఛన్ ఇస్తుంది, మళ్ళీ వాడి భార్యకి ఇస్తుంది. వాడు చచ్చిపోయినాక జై జవాన్కు, జై కిసాన్కు కనీసం 60 కాదు 80 సంవత్సరాల వయసులో కూడా వ్యవసాయం చేసే పరిస్థితి ఉన్నది. కనుక ఇవన్నిటి ప్రశ్నించాలనేటువంటి ఆలోచనతోనే మేము ఈ 4 రాయలసీమ పాత జిల్లాలు తిరుగుతున్నాము. మరి దీనికి మీడియా మిత్రులు ఖచ్చితంగా సహకరించి ప్రచారం మేముగా చేసేది మీరే చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఈ సమావేశానికి చేసిన మీడియా మిత్రులందరికీ ముందు మా ప్రజా సంఘాల తరఫున అభినందనలు తెలియజేస్తున్నాము. ఈ యాత్ర ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ విడిపోయి దాదాపు 10 సంవత్సరాలు అయింది. పార్లమెంట్ సాక్షిగా ఇచ్చినటువంటి ప్రధాన డిమాండ్ మనకు ప్రత్యేక హోదా, తర్వాత రైల్వే జోన్, ఇంకా ఇట్లాంటి ఎన్నో ప్రజలకు సంబంధించినవి 10 ఏళ్ల పాటు కూడా ఏ ఒక్కటి కూడా నెరవేరడానికి కాదు కదా, కనీసం ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళని పరిస్థితి ఈ ఆంధ్రప్రదేశ్కు దాపరించింది. ఈ ప్రధాన పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన డిమాండ్లను కూడా ప్రతిపక్షం కానీ అధికార పక్షం కానీ అసలు ఏమాత్రం ఖాతరు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించినందువల్ల ఈ హైకోర్టు కావచ్చు, అసలు దేశంలో రాజధాని రాష్ట్రం ఏదైనా ఉందంటే ఒక ఆంధ్రప్రదేశ్. కాబట్టి ఇటువంటి భయంకరమైన పరిస్థితుల్లో ఉన్న సందర్భంలో మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు కలిసి వస్తున్నాయి. కాబట్టి మళ్ళీ కొత్త హామీలతో ఈ రాజకీయ నాయకులు వస్తున్నారు. కాబట్టి అసలు గతంలో ఇచ్చిన హామీలకే దిక్కులేదు, కొత్త హామీలకు ఎక్కడుందనే ఉద్దేశంతో ఇట్లా కాకుండా ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీలో ఇచ్చినటువంటి ప్రధాన డిమాండ్లన్నీ ఖచ్చితంగా రాయలసీమకు సంబంధించిన పెండింగ్ ప్రాజెక్టులు ఒక 5 సంవత్సరాల కాల పరిమితితో, ఖచ్చితమైన 5 సంవత్సరాల కాల పరిమితితో పూర్తి చేస్తాము అని హామీ ఇచ్చి తీరాలనేది మా యొక్క ప్రధాన డిమాండ్. ఈ డిమాండ్ నెరవేర్చే పద్ధతిలో ప్రజలను చైతన్యం చేసే ఉద్దేశంతో 2 యాత్రలుగా దీన్ని విభజించడం జరిగింది. అంబేద్కర్ జయంతి 14వ తారీఖు నుండి నెల్లూరు జిల్లా ముంపు గ్రామం అయినటువంటి తాళంచెర్ల, నెల్లూరు జిల్లా నుంచి నెల్లూరు జిల్లాలో తాళంచెర్ల అని ముంపు గ్రామం ఉంది. అక్కడ నుంచి బిగినైన ఒక యాత్ర బొడ్డపాడు, శ్రీకాకుళం జిల్లా బొడ్డపాడు గ్రామం వరకు, అంటే దాదాపు 1500 కిలోమీటర్ల ఉంది యాత్ర. అది నెల్లూరు జిల్లా నుంచి అంబేద్కర్ జయంతి 14వ తారీఖు నుంచి మార్క్స్ మహాశయుడు పుట్టినటువంటి మే 5వ తారీఖు నాటికి ఈ మొత్తం యాత్ర శ్రీకాకుళం జిల్లాకు చేరుకునే విధంగాను, ఒకటి రాయలసీమ వైపుకు చేరుకొని మే 2వ తారీఖు పూర్తి చేసే విధంగాను రెండు విధాలుగా ఈ యాత్ర విభజించి ఈ రోజుకు ఈ జిల్లాకు మేము రావడం జరిగింది. ఈ జిల్లాలో ప్రధానంగా మా దృష్టికి వచ్చినది ఏంటంటే అనంతపురం జిల్లా సస్యశ్యామలంగా ఉండాలంటే సమాంతర కాలువ అనేది అనంతపురం జిల్లాకు ప్రధానమైన డిమాండ్. ఈ ప్రధానమైన ప్రజల యొక్క ఆకాంక్ష. ఈ ఆకాంక్షను మేము మా విప్లవ ప్రజా సంఘాలని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాయి. ఈ డిమాండ్ నెరవేర్చే వరకు కూడా అనంతపురం ప్రజలకు మేము నాయకత్వం వహించినా సరే ఆ కాలువను సాధించే విధంగా మేమైతే పోరాడతామని చెప్పి హామీ ఇస్తున్నాం. ఇదే డిమాండ్తో రాయలసీమకు సంబంధించిన అన్ని ప్రాజెక్టులు 5 ఏళ్ల కాల పరిమితితో పూర్తి చేయాలని, అట్లా వచ్చే ప్రతిపక్ష నాయకులను, అధికార పార్టీ నాయకులను నిలదీయండి అనేది మా ప్రధానమైనది. మేము అధికార పక్షానికి ఓటు వేయండి కానీ ప్రతిపక్షానికి ఓటు వేయండి కానీ మా చెప్పే ఉద్దేశం కాదు. అసలు ఓటు వేయద్దని చెప్పే ఉద్దేశం కూడా మాది కాదు. ఎట్టి పరిస్థితుల్లో వచ్చేటప్పుడు పాతవి నెరవేర్చండి, కొత్త దానికి హామీలు ఇవ్వండి, ఇది నిలదీయండి, ప్రశ్నించండి. అట్లా ఏం ప్రశ్నించకుండా ఇట్లే ఉంటే కన్నా మనకి ఇట్లే ఇవి పెండింగ్ పడుతూనే ఉంటాయి అనేది మా ప్రధానమైన మా యొక్క యాత్ర యొక్క ఉద్దేశం. ఎన్నికల సందర్భంగా పార్లమెంట్ ఎన్నికలైతే లోకసభ ఎన్నికలకు ముందుకు వస్తున్న ఈ రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో దాదాపు రాయలసీమలో నీళ్లు, నిధులు, నియామకాలు ఇవన్నిటికీ కూడా ప్రజలు దూరం అవుతున్నారు. ఈ ప్రజలు దూరం అవుతున్నప్పటికీ కేవలం ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే ప్రజల ముందరకు వాళ్ళు వస్తారు. వచ్చినప్పుడు కూడా 2019లో కూడా ఎన్నో వాగ్దానాలు చేసి మరి ఇంతవరకు కాలం గడిచిపోయింది. ఈ యొక్క పరిశోధనలోనే
కేవలము ఇచ్చిన వాగ్దానాలను బట్టి భూమి లేని నిరుపేదలకు 1 ఎకరా పొలం ఇస్తామని అది ఒక వాగ్దానం చేశారు. సంపూర్ణ మద్యం నిషేధిస్తామని అది ఒక వాగ్దానం చేశారు. మరి ప్రత్యేక ప్యాకేజు, తర్వాత ప్రత్యేక హోదాలు ఇస్తామని కూడా ఒక వాగ్దానం చేశారు. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో రైతులకి ప్రతి ఒక్కరికి ప్రాజెక్టులు కట్టి నీళ్ళు ఇస్తామని కూడా వాగ్దానం చేశారు. ఇవన్నీ కూడా రాయలసీమలో శూన్యమైపోయినాయని కూడా మనం చెప్పుకోవచ్చు. మరి రాయలసీమ వెనకబాటుతనాన్ని గురించి చూసుకుంటే రాయలసీమలోనే కాదు ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న ఈ యొక్క ప్రభుత్వాలు, ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఏదైతే వాగ్దానం చేశారో ఆ ప్రభుత్వము సంపూర్ణ మద్యం అని చెప్పి ఈవేళ కర్ణాటక మద్యము, ఆంధ్ర మద్యం మొత్తం త్రాగి ప్రజలు మరి లివర్లతో వ్యాధులతో బాధపడి చనిపోతున్న మహిళలు, వారి యొక్క దుస్థితి, పిల్లల్ని పెట్టుకొని రోడ్డున పడి ప్రక్క రాష్ట్రాలకు వలసలు పోతున్న పరిస్థితి కూడా ఈవేళ ఏర్పడింది. మన రాయలసీమలోనైతేనేమి, ఆంధ్రాలోనైతేనేమి. మరి ముఖ్యంగా ఈవేళ ప్రజలకి కొన్ని చెప్పినప్పటికీ వారు ఏం చెప్పారు, మహిళలకు మాత్రము ఒక అమ్మఒడితో మోసం చేస్తున్నారు, మరి విద్యుత్ దీవెనతో మోసం చేస్తున్నారు. ఒకవైపు అనేకమైన రేట్లు, ఆకాశంకి అందుతున్న రేట్లు, బ్యాళ్ళు అయితేనేమి, పప్పు బ్యాళ్ళు అయితేనేమి, మంచి నూనె అయితేనేమి, ఇవన్నిటి మీద కూడా రేట్లు వేసి ఈ రాయలసీమలోనైతే, ఆంధ్ర రాష్ట్రంలోనైతేనేమి ఇంత మోసకరమైన ప్రభుత్వం ఇంకా ఏది లేదని కూడా మనం ఇందాక చెప్పుకున్నాం. అదేవిధంగా మా యొక్క డిమాండ్, మరి ఉద్యోగాలు లేని వాళ్ళకి ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. ఈవేళ ఉన్న పాఠశాలలు, గవర్నమెంట్ ఏవైతే కాలేజీలు, పాఠశాలలు ఉన్నావో ఇవన్నీ కూడా ప్రైవేటీకరణ చేస్తున్నారు. మరి ప్రైవేటీకరణ చేసినప్పుడు నిరుపేదల వాళ్ళు ఎప్పుడు చదివించుకోవాలి? నువ్వు చేస్తున్న యొక్క ఏవైతే సంక్షోభణలు ఉన్నాయో అవన్నీ కనీసం వాళ్ళకి అన్నవి అవి మొత్తం నైపుణ్యతమైన బియ్యం ఇస్తామన్నావు. ఆ నైపుణ్యతమైన బియ్యం కూడా లేదు. ఈవేళ అంగన్వాడీ సెంటర్లలో చూడండి, స్కూళ్ళలో చూడండి, మరి మధ్యాహ్నం భోజనాలు పిల్లలకి అసలు కనీసం వాళ్ళ ఇంట్లో ఒక్క రోజైనా భోజనం తినగలుగుతారా? అనునిత్యం మన పిల్లలకు ఆ భోజనం అందిస్తున్నారు. అనునిత్యం మనకి నైపుణ్యతమైన బియ్యం అని ఈరోజు స్టోర్ బియ్యం మనకి కేవలం 5 కేజీలే బియ్యమే కాదు, అక్కడ వచ్చేది 3.5 కేజీలే. మరి 1.5 కేజీ బియ్యం ఎక్కడికి పోతున్నాయని కూడా మేము ప్రశ్నిస్తున్నాం. అందుకనే ఇలాంటి మోసగాళ్ళని ఇంకా నమ్మకూడదు. మరి మేమేం చెప్తున్నామంటే ప్రజలకి ఒక విజ్ఞప్తి చేసుకుంటున్నాం. ఈ యొక్క మేము చేస్తున్న ఈ యొక్క యాత్రనైతేనేమి, అటు కోస్తాంధ్ర అయితేనేమి, ఇటు రాయలసీమ అయితేనేమి, మరి యొక్క ఇవన్నీ కూడా ముందుకు వెళ్ళాలా, ప్రజల్లోకి పోవాలంటే కేవలం ఒక మీడియా అంటాం కూడా మేము చెప్పుకోవచ్చు. నిజాన్ని నిర్భయంగా రాసేదే ఒక జర్నలిస్టులను కూడా చెప్పుకోవచ్చు. వారి ద్వారా తప్ప ఇంకా ఎక్కడికి పోదు. ఎక్కలేసిన బొంగలు ఎక్కడ ఈ ప్రభుత్వాలు చేస్తున్నాం. అది ఏ ప్రభుత్వమైనా సరే ప్రజలకు హామీ ఇచ్చినాక దాన్ని నెరవేర్చాలని, మరి రాయలసీమకి నిధులు అందించాలి, నిరుద్యోగాలకు ఉద్యోగాలు ఇవ్వాలి. దాదాపు రాయలసీమలో 2600 చెరువులు ఉన్నాయి. మరి ఆ చెరువులకు కూడా నీళ్లు నింపి ఆనకట్లు కట్టి నీళ్లు పెడితే ప్రజలకి, రైతులకి 1 ఎకరా పొలం పండితే కూడా, నీళ్లు బారితే కూడా వాళ్ళు ఎంతో క్షేమంగా ఉంటారని మేము కోరుకుంటూ ఆ వలసలు నాపాలని మా యొక్క డిమాండ్. ఈ యొక్క డిమాండ్లతో మేము ముందుకెళ్తున్నాం. మరి ప్రజలకు కూడా మీరు మీ యొక్క ఆశయమే మాకు ఒక లక్షణం అని చెప్పుకొని ముందుకెళ్తున్నాం. మీ ప్రెస్ వాళ్ళకి మా యొక్క ధన్యవాదాలు. నా పేరు సుజ్ఞానమ్మ, స్త్రీయుక్తి POW రాష్ట్ర అధ్యక్షురాలు. ముందుగా మీడియా మిత్రులందరికీ రాయలసీమ ప్రజా సంఘాల నుంచి, అదేవిధంగా ఈ రాయలసీమ యాత్ర చేపడుతున్న ఇతర మిత్ర సంఘాలన్నిటికీ కలిపి ఉద్యమాభినందనలు తెలియజేసుకుంటున్నాము. ఈరోజు మన రాయలసీమ ఏ పరిస్థితిలో ఉందని ఈరోజు మనకు స్పష్టంగా కనిపిస్తోంది. గత 3 సంవత్సరాలుగా వర్షాలు లేక రాయలసీమ ప్రజల జీవనం అల్లకొల్లలంగా ఈరోజు తయారవుతుంది అయ్యింది. ఆ కరువు పరిస్థితి ఈరోజు మన కళ్ళ మీద స్పష్టంగా కనిపిస్తోంది. ఎందుకంటే ఈరోజు రాయలసీమ ఎదుర్కొంటున్న అనేక సమస్యల్లో కరువు ప్రధానమైనది. కరువు, ఇక్కడి నుంచి అనేక వలసలు ఉన్నాయి. ఇక్కడి నుంచి బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ వలసలు పోవాల్సిన దుర్భర పరిస్థితి ఈరోజు రాయలసీమలో ఏర్పడింది. ఇదందరి మూల కారణం రాయలసీమకు నీళ్లు లేకుండా, ఇక్కడ సరైన పరిశ్రమలు నిలుపుకోకుండా, ఇక్కడ నిరుద్యోగ యువతకి ఉపాధి చూపకుండా ఉన్న కారణమే ప్రధానంగా ఈరోజు వలసలకు పడుతుంది. ఇప్పుడు వచ్చేది ఎన్నికల సందర్భంలో ఏ రాజకీయ పార్టీ కానీ ఇప్పుడున్న అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల బరిలో దిగుతున్నాయి. కానీ ఏ రాజకీయ పార్టీ కానీ రాయలసీమకు సమస్యల మీద స్పందించకుండా, వాళ్ళ పార్టీ విధానాలు ప్రకటించకుండా ఈరోజు ఎన్నికలకు వాళ్ళు వస్తున్నారు. ఇది చాలా దుర్మార్గమైన అంశం. దీన్ని
మేము తీవ్రంగా ప్రజా సంఘాలుగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం, వ్యతిరేకిస్తున్నాం, ప్రజల్లో దీన్ని తీసుకుపోతాం. ఎందుకంటే రాయలసీమ ఈరోజు ఎదుర్కొంటున్న అనేక సమస్యలు ఉన్నాయి, వీటి మీద కనీసమైన స్పందించట్లేదు. మేము ఏం అడుగుతున్నాం? రాయలసీమ ప్రజా సంఘాలుగా రాయలసీమకి నీళ్ళు ఇవ్వండి అని అడుగుతున్నాం. ఎందుకు నీళ్ళు ఒకవైపు సర్కారు జిల్లాలకి 3 సంవత్సరంలో 3 పంటలకి నీళ్ళు ఇస్తున్నారు. ఇక్కడ రాయలసీమలో తాగడానికి మంచినీళ్ళు ఇవ్వాలన్నా కూడా ఒకరి మీద ఇంకొకరిని ఏదో ప్రాధాయపడాల్సిన దుస్థితి ఈరోజు ఏర్పడింది. ఈ పరిస్థితి ఎందుకు ఏర్పడింది అని రాజకీయ పార్టీలు మేము ప్రశ్నిస్తున్నాం. ఎందుకు మీరు సముద్రంలో కృష్ణానదిలో నీళ్లు ఉన్నాయి, దాదాపు ప్రతి సంవత్సరం 450 టీఎంసీల నుంచి 500 టీఎంసీల నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయి. కానీ రాయలసీమలో ఈరోజు తాగడానికి నీళ్లు లేవు. ఇక్కడ బ్యాలెన్స్ రిజర్వ్ నీళ్లు నిలుపుకోవడానికి వరదలు వచ్చినప్పుడు రాయలసీమకి నీళ్లు నిలుపుకోవడానికి ప్రాజెక్టులు లేవు. ఈ ప్రాజెక్టులను నిర్మించండి అని రాయలసీమ ప్రజా సంఘాలుగా మేము రాజకీయ పార్టీలు ప్రశ్నిస్తున్నాము. ఇక్కడ యువతకి ఉపాధి చూపించండి. అదేవిధంగా ఇక్కడ మనకు జోన్ ఏర్పాటు చేయండి, రైల్వే జోన్ ఏర్పాటు చేయండి అని మేము ప్రశ్నిస్తున్నాం, అడుగుతున్నాము. అదేవిధంగా ఈ రాయలసీమలో కరువు మీద రాజకీయ పార్టీలు స్పందించి ఎన్నికల బరిలో దిగి ప్రజలకు నిజమైన స్పష్టమైన హామీలు ఇచ్చి నెరవేరే దిశగా పోతేనే మేము లేకపోతే మేము తీవ్ర స్థాయిలో ఉద్యమిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. జై రాయలసీమ. ఓకే సార్. మొదటగా మీడియా మిత్రులకు, K5 టీవీ యాజమాన్యానికి, రైతాంగ సమస్యలపైన ఉద్యమాలు చేపట్టినటువంటి మన సుంకన్న గారికి, వారితో పాటు నడుస్తూ ప్రజా చైతన్యం చేస్తున్నటువంటి ఈ బృందంకి, మరియు నాతో పాటు ఉన్నటువంటి ఉద్యమకారులు మా మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా రాయలేనటువంటి ఈ రతనాల సీమలో ఒకప్పుడు రతనాలకు సమ్మారని చెప్పారు. మరి ఈరోజు రాయలసీమ జీవన విధానాన్ని చూస్తే, రాయలసీమ ముఖ చిత్రాన్ని చూస్తే ఎక్కడ వేసిన గొంగలి అక్కడనే ఉన్నది అన్న చందంగా ఉంది. పాలకులారా, మీకు ఈ సందర్భంగా ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. రేపటి తరం యువ నాయకులైనా కూడా మీరు చట్టసభల్లోకి ప్రవేశించి చట్టసభల్లో మీరు పోయిన తర్వాత ముఖ్యంగా రాయలసీమలో ఉన్న లేదంటే ఆంధ్రప్రదేశ్లోని రైతాంగ సమస్యల పట్ల మీరు పనిచేస్తే చాలా బాగుంటుందని ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. పెద్ద పెద్ద ప్రాజెక్టులు, పెద్ద పెద్ద మాటలు, పెద్ద పెద్ద కార్యక్రమాలు చేస్తామనే మాటలు కట్టిపెట్టండి. ఈరోజు అందరికీ అన్నం పెట్టున్నటువంటి రైతన్న అతనే అన్నం పెట్టండి. రోడ్లలో అడుగుతుంటే మీకు కనపడడం లేదా? రైతన్న సమస్యలు మీకు వినిపించడం లేదా? అరే ఎవరండి? ఇంజనీర్లు ఉండొచ్చు, ఈ దేశానికి ముఖ్యమంత్రి ఉండొచ్చు, ప్రధానమంత్రి ఉండొచ్చు, సాక్షాత్తు ఆ దేవుడి దిగి వచ్చినా కూడా రైతు తన చెమట వచ్చి కష్టపడి అందరికీ అన్నం పెట్టాలా? అలాంటి రైతులు మీరు విస్మరిస్తున్నారు. ఇది మంచిది కాదు. ఈ దేశానికి అరిష్టము. రైతులు ఏడిపిస్తే మాత్రం ఈ దేశానికి అరిష్టము. కాబట్టి రేపటి తరం నాయకులు కూడా గుర్తించాలి. రైతు సమస్యల మీద, రైతుల యొక్క జీవన విధానాలపైన మొట్టమొదటిగా మీరు చట్టసభలోకి ప్రవేశించిన తర్వాత మొట్టమొదటిగా రైతుల గురించి, రైతు సమస్యల మీద మీరు ఆలోచించి వారి సమస్యల పరిష్కారం కోసం మీరు తప్పకుండా న్యాయం చేయాలి. కారణం ఏంటంటే రాత్రనక, పగలనక, ఎండనక, గాలినక, చీకటనక, అప్పులనక, పెండ్లాల తాలిబొట్లు కూడా తెగనమ్మి అప్పులు చేసి రైతులు పంట పండిస్తాడండి. తెలుసా మీకు అసలు రైతు జీవిత విధానాలన్నా తెలుసా? మరి రైతులమని చెప్పుకుంటున్నారు మీరందరూ. కానీ కేవలం ఎన్నికల సమయాల్లో మాత్రమే వస్తారు, శుష్క వాగ్దానాలు ఇస్తారు, డబ్బులు పంచుతారు. ఏంటది ఇది? ప్రజాస్వామ్యమైన ఇది అసలు? కాబట్టి మీకు మా విజ్ఞప్తి ఏమిటంటే రైతు అనేటువంటి ఆ రైతు ఉంటేనే మనకు మనుగడ. రైతు లేకపోతే అసలు దేశమే ఉండదు, ప్రపంచమే ఉండదు అని సందర్భంగా మీకు మరీ విజ్ఞప్తి చేస్తున్నాము. కాబట్టి తప్పకోకుండా రైతులకు, ఎందుకంటే రైతులు 70 ఏళ్ళు 80 ఏళ్ళు అయినా కూడా పొలాల్లో కష్టపడుతున్నాడు. పండగ లేదు వాళ్ళకి, రైతుకి సెలవు లేదు. లాస్ట్కు అప్పులోడు వచ్చినా కూడా మళ్ళా తను నమ్ముకున్న భూమి తల్లిని నమ్ముకొని మరీ పంట పెడతాడు. ఆ వర్షం వస్తుందో రాదో, ఆ పంట పండుతుందో పడదో, మరి ఇన్ని ఇబ్బందులు పడి పూటకు మనకు అన్నం పెడుతున్నటువంటి రైతును విస్మరించడం మంచిది కాదని సందర్భంగా నేను తెలియజేస్తూ
మరి ఈ మిత్రులకు, మీడియా మిత్రులకు, మరి అందరికీ కూడా నమస్సుమాంజలు తెలియజేస్తుంటాను.